ఆ గుడిలో బంగారం ప్రసాదంగా ఇస్తారు. మీరేదైనా గుడిలోకి వెళ్లారనుకోండి, దేవుడి దర్శనమైన తరువాత ప్రసాదంగా ఏం పెడతారు? లడ్డు, కేసరి, పులిహోర ఇలాంటివే కదా. కొన్ని దేవాలయాల్లోనైతే కొన్ని అరటి పండ్లు కూడా చేతిలో పెడతారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం ఏం పెడతారో తెలుసా? బంగారం, వెండి. నిజమేనండోయ్. బంగారం లాంటి ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకొని వెంటనే వెళ్లాలనుకుంటున్నారా? భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా? మధ్యప్రదేశ్లోని రత్లాం. బంగారం చీరలకు ప్రసిద్ధి చెందిందని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ రత్లాంలో మహాలక్ష్మి ఆలయం ఉంది. అత్యంత సంపన్నమైన ఈ గుడికి ప్రతి ఏటా భారీ కొద్ది విరాళాలు వస్తూ ఉంటాయి. పేరు ప్రతిష్టకు తగినట్లుగా గర్భగుడిలోని దేవతను దాదాపు 100 కోట్లు విలువైన నోట్ల దండలు, బంగారం, వెండి ఆభరణాలతో ముస్తాబు చేస్తారు. గుడికి వచ్చే విరాళాలలో బంగారం, వెండి భారీగా ఉంటుంది. ఇలా వచ్చిన బంగారం, వెండిని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ ప్రసాదం తీసుకోవటానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గుడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఏటా దీపావళి సందర్భంలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. వారందరికీ లేదనకుండా ఎంతో కొంత బంగారం, వెండి ప్రసాదంగా ఇచ్చి పంపిస్తుంటారు. వేల కిలోమీటర్ల నుంచి వచ్చే భక్తులు బంగారం, వెండి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ ప్రసాదం ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి ఇంట్లోనే తిష్ట వేస్తోందని నమ్ముతారు. సముద్ర మట్టానికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే రత్లాం మాల్వా ప్రాంతంలో ఉంది. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లా ప్రధాన కేంద్రం ఈ ప్రాంతమే. మహాలక్ష్మి అమ్మవారి గుడితో పాటు అనేక అందమైన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నా భక్తులకు వెండి, బంగారం ప్రసాదంగా ఇచ్చేది మహాలక్ష్మి గుడిలోనే. కేవలం రత్లాం ప్రాంతంలోనే కాదు, దేశంలోనే ఇలాంటి ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చే దేవాలయం ఇదొక్కటే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.